మీరు ఏదైతే ల్యాండ్ చూపిస్తున్నారో, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఈజీగా పెట్టొచ్చా అని చెప్పడానికి ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తారా? అంటే ఈ ఎటు సైడ్ ల్యాండ్ ఉంది. సిటీలోనా? లేకపోతే బయట? లేకపోతే మనం ఏవో చాలా ఆలోచిస్తారు. సో, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక ల్యాండ్ కొనాలి అంటే మీ దగ్గర ఉన్న ఆప్షన్స్‌లో మీరు ఏం చెప్తారు? మన దగ్గర ఉన్న ఆప్షన్స్ 5-6 లాక్స్ ఉంటే మా దగ్గర బుకింగ్స్ అమౌంట్ చేసుకొని మిగతా అంతా లోన్స్‌కెళ్ళొచ్చండి. మంచి ఆలోచన. కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఈ మధ్యలో బాగా ట్రెండ్ ఏం నడుస్తుందంటే సాఫ్ట్‌వేర్ జాబ్ ఉంది. కొత్తగా మ్యారేజ్ అయింది. వాళ్ళిద్దరూ వర్కింగ్ ప్రొఫెషనల్స్. మనకొక ఈఎంఐ వస్తుంది. మీ ఈఎంఐ దానికెళ్ళిన మన ఈఎంఐ అని కొంచెం ఆ ఒక్క ఇల్లు తీసుకొని అక్కడనే స్టక్ అయిపోయి ఒక 60 ఇయర్స్ మొత్తం స్ట్రగుల్ అయ్యే సిచ్యువేషన్‌లోకి చాలామంది వస్తున్నారు. ఆ కొంచెం క్లారిటీ నేను ఇవ్వాలనుకుంటున్నా అట్లాంటి ఆడియన్స్‌కి. ఓకే. వాళ్ళేందంటే డైరెక్ట్ స్టార్టింగ్‌లో అందరికీ ప్రూవ్ చేయాలి, లగ్జరీగా చూపియాలన్న ఉత్సాహంలో ఒక 1,00,00,000, 1,80,00,000 ఒక హౌస్ కొనుక్కొని ఈఎంఐ కట్టే దాంట్లో పడిపోతున్నారు. ఎందుకంటే ఈ మధ్యలో చూస్తున్నారు వచ్చినప్పుడు ఏ జాబ్‌లు ఎప్పుడు ఉంటున్నాయి, ఎప్పుడు ఊడిపోతున్నాయో తెలుస్తలేదు. అది కొంచెం దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్‌లో మ్యారేజ్ అయినప్పుడు చిన్న చిన్న ప్లాట్స్ ఒక 5 తీసుకోండి. హ్మ్. తక్కువ బడ్జెట్‌లో. ఒక 4, 5 ప్లాట్స్ తీసుకున్నాక అప్పుడు ఫస్ట్ కొన్న ప్లాట్ సేల్ చేసి అప్పుడు మీరు హౌస్ డౌన్ పేమెంట్ కట్టి అప్పుడు హౌస్‌కెళ్ళండి. మిగతా 4 ప్లాట్లు మీకు ధైర్యంగా ఉంటది. తర్వాత ఈఎంఐలు మీరు అప్పటికి మీకు మంచి సీనియారిటీ వస్తది, మంచి సాలరీస్ వస్తాయి. అప్పుడు మీరు ఈఎంఐస్ కట్టుకోవచ్చు. అప్పుడు 4 ప్లాట్స్ ఉంటాయి. ఒక ప్లాట్‌తోని మీరు ఇల్లు కొంటారు. ఇలా ప్లాన్ చేసుకోండి.